ఆ రెండు జిల్లాలు జనసేనకు కంచుకోట. ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది అక్కడే. అందుకే గత ఎన్నికల్లో ఆ రెండు జిల్లాలు గెలుపు జెండా ఎగరేసి ఇక వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలవాలని వ్యూహ రచనతో అడుగులు వేస్తుంది జనసేన. అందుకే ఆ జిల్లాలో పార్టీని క్షేత్ర స్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నారట పవన్ కళ్యాణ్. పార్టీ యాక్టివిటీ స్పీడప్ చేయడం కోసం స్మార్ట్ గా వర్క్ చేసే నాయకత్వానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారట. ఇంతకీ ఆయన లిస్టులో ఎవరెవరున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ అంటూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సభ్యత్వ నమోదును స్పీడప్ చేసింది జనసేన పార్టీ. అయితే అనారోగ్యం, సర్జరీ కారణంగా రెస్ట్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ పార్టీ ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారట. ముఖ్యంగా జనసేనకు కంచుకోట లాంటి ఉమ్మడి గోదావరి జిల్లాలు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుపై పవన్ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు కనీసం 3 కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. దీన్ని బట్టి చూస్తే ఈసారి కొత్తగా ఇన్ఛార్జీలుగా అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా గోపాలపురం, చింతలపూడి నియోజకవర్గాలు పాత ఇన్ఛార్జీలను మార్చి కొత్త వారికి బాధ్యతలు ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. గోపాలపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న సువర్ణరాజును తొలగించి మహిళా నేత ఫాతిమా రాణికి అవకాశం ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో మేక ఈశ్వరయ్యను తప్పించి ఓ ఎన్ఆర్ఐకి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తారని ఆయన దూకుడుతో పార్టీని పటిష్టం చేసేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. సామాజిక సమీకరణాలతో పాటు ఈసారి కొత్త ఇన్ఛార్జీల ఎంపికలు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అధినేత భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ చంట తణుకు నియోజకవర్గాల్లోనూ కొత్త ఇన్ఛార్జీల నియామకంపై జన సైనికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పనితీరు బాగున్న వారికే పగ్గాలు అప్పచెప్పాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారట. ఇన్ఛార్జీల మార్పునకు ప్రధానంగా 2 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారట. ఒకటి నియోజకవర్గంలో వారి పనితీరు, రెండోది సభ్యత్వ నమోదులో చూపిన చొరవ. ఎవరు పార్టీ కోసం కష్టపడి జనాల్లోకి వెళ్తున్నారో వారికే బాధ్యతలు దక్కనున్నాయని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఉన్న పరిస్థితులను, ఇన్ఛార్జీల మార్పు అవసరాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యంతో ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఈ కూర్పుపై సీరియస్ గా చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తుంది. ఈ ప్రక్షాళన ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపి క్షేత్రస్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లడమే పవన్ అసలు లక్ష్యంగా కనిపిస్తుంది. త్వరలోని కొత్త ఇన్ఛార్జీల జాబితాపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి యంగ్ లీడర్స్ కి పట్టం కడితే వారి పనితనం ఎలా ఉండబోతుందో అని. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.